హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఏప్రిల్ 9 రోజు బుధవారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే బట్టలన్నీ వాష్ చేసేద్దాం కదా అని చెప్పేసి అయితే వచ్చాను. అంతకు ముందు రోజు వ్లాగ్లో మీరు చూసుంటే కనుక నైట్ అన్నీ బట్టలు అయితే నానబెట్టేశాను అనమాట. 2 బకెట్ల బట్టలు అయితే వచ్చాయి. ఇంకా నేను లేచేసరికి 7 అయితే అయింది. ఇంకా నేను బ్రష్ అయితే చేసుకుని బట్టలు ఉతకడం స్టార్ట్ చేసేసరికి 7:20 అలా అయితే అయిందనమాట. ఇంకా బట్టలన్నీ కూడా వాష్ అయితే చేసేసుకున్నాను. ఇంకా చెల్లి వాళ్ళు కూడా అయితే లేచారనమాట. నాకు బకెట్ అవి తీసుకొచ్చి అయితే వాళ్ళు ఇచ్చేసారు. ఇంకా నేను ఫస్ట్ అయితే బట్టలన్నీ అయితే ఉతికేసుకుంటున్నాను. మా మహిళ లేవకముందే బట్టలన్నీ ఉతికేసుకుంటే నాకు వేరే పని ఉండదు కదా. ఇంకా వాడు లేచాడంటే నన్ను అయితే ఉతికినప్పుడు కొన్ని బట్టలు అయితే ఉతికేసాను అనమాట. ఇంకా బట్టలన్నీ ఉతికేసరికి 8-10 అయితే అలా అయిందండి. ఇంకా పెద్ద పెద్ద బట్టలన్నీ కూడా ఇలాగా సైడ్కి అయితే పెట్టేశాను. చిన్న చిన్న అన్నీ కూడా ఒక చైర్లో అయితే వేసి పెట్టేశాను అనమాట. నీళ్ళన్నీ వాడతాయి కదా అని చెప్పేసి. ఇంకా బట్టలన్నీ ఉతికేసిన తర్వాత ఇంకా ప్రశాంతంగా కూర్చుని అయితే టీ తాగుతూ ఉన్నాను. చెల్లైతే టీ పెట్టేసి తీసుకొచ్చేసింది. ఇంకా టిఫిన్కి అయితే ముందు రోజు కొంచెం పిండి ఉంది, అలాగే చట్నీ కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా టిఫిన్కి అయితే ఏం వేసుకోలేదు. ఇంకా డాడీ అయితే బయటకు వెళ్ళిపోయారనమాట. టిఫిన్ బయటే చేసేస్తాను, నేను మీరు ఇంట్లోనే చేసుకోండి అని చెప్పేసి ఇంకా బట్టలన్నీ పిండేసి బకెట్లు అయితే వేసేసుకుని బయటకి అయితే వెళ్ళిపోయి ఆరేసి వచ్చానమాట. ఈలోపు మా మహిగాడు అయితే లేచాడు. వాడికి బ్రష్ అంతా చేపించేసి అట్టు స్టవ్ మీద అయితే పెట్టేసి బ్రష్ అంతా చేపించేసి అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా అట్టు వేసేసి చట్నీ కూడా ఉంది కదా, ఇంకా చట్నీ కూడా వేసుకుని అయితే తినేసాము. అమ్మ అయితే బయట గిన్నెలన్నీ కడిగేస్తున్నారండి. చెల్లి అయితే ముందు రోజు కడిగిన గిన్నెలన్నీ కూడా సర్దేసి స్టాండ్ అయితే తీసుకెళ్ళిపోయి ఇస్తుందనమాట. ఇంక ఇక్కడ మా మహిగడు అయితే వాళ్ళ పిన్నికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఏదో హెల్ప్ చేస్తున్నట్టు ఉంటాడు కానీ ఇంకా పని అయితే ఎక్స్ట్రా చేస్తూనే ఉంటాడు అనమాట. ముందు రోజు కనుక మీరు చూసింటే కనుక అమ్మ అయితే ఎండు చేపలు తీసుకున్నారు. ఈరోజు అయితే ఎండు చేపలు ఇంకా వంకాయ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే ఎండు చేపలు క్లీన్ చేస్తున్నాను అనమాట. ముందైతే అందులో ఉన్న ఎండు రొయ్యలన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసి ఇంకా ఎండు చేపలు అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇది క్లీన్ చేయడానికి ఎక్కువ టైం పట్టిందండి. అమ్మ ఆల్రెడీ పొయ్యి మీద అయితే అన్నం పెట్టేశారు. టిఫిన్ అంతా చేస్తాం కదా, అందరము తినేసాము. ఇంకా అమ్మ అయితే అన్నం పెట్టేశారు, గిన్నెలన్నీ కూడా కడిగేశారు. నేను ఆల్రెడీ బట్టలన్నీ కూడా ఉతికేసాను. ఇంక ఈ కూర ఒక్కటే పని అయితే ఉందన్నమాట. ఇంక ఈ చేపలన్నీ చేసేసి వాటర్ అయితే వేసేసి పక్కకు పెట్టేశాను. ఇంకా ఇవన్నీ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నానండి, కూరకి ఏమేమి కావాలని చెప్పేసి. ఇంకా అమ్మ అన్నం వండేశారు కదా, గంజి అయితే తీసి పెట్టారనమాట. ఇది డాండ్రఫ్కి మంచి షాంపూ అండి. ఆ షాంపూ అయితే చెల్లి యూస్ చేస్తుంది అనమాట. ఇంకా డాండ్రఫ్ కొద్దిగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఆ షాంపూ అయితే తీసుకుని, మీరు నా ముందు వ్లాగ్స్లో చూస్తే కనుక నేను హెయిర్కి షాంపూ ఇలా చేసుకుంటానండి. ఫస్ట్ అయితే షాంపూని కొంచెం గంజులు అయితే కలిపేసి హెయిర్కి అయితే అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 45 మినిట్స్ కానీ ఉంచుకొని అప్పుడు హెడ్ బాత్ అయితే చేస్తానమాట. ఇంకా కూర స్టవ్ మీద పెట్టేదానికంటే ముందు ఇలా హెయిర్కి ఇది అంతా గంజి అంతా అప్లై చేసేసుకుంటే అప్పుడు కూర చేసేయచ్చు కదా. ఈలోపు నా హెయిర్ కూడా కొంచెం నానుతుంది అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే హెయిర్కి ఇది అప్లై చేసుకుంటున్నానండి. ఇది యూస్ చేయడం వల్ల హెయిర్ కొంచెం స్ట్రాంగ్గా అవుతుంది, కొంచెం ఊడడం అయితే తగ్గుతుంది అనమాట. షాంపూ కొత్తగా ఉంది, ట్రై చేశాను. నాకైతే భయం వేస్తూనే ఉంది, ఎందుకు కొత్త షాంపూ ట్రై చేశానా అని చెప్పేసి భయపడుతూనే పెట్టుకున్నాను. కానీ హెయిర్ వాష్ చేసిన తర్వాత బాగానే ఉందన్నమాట. ఇంకా హెయిర్కి అంతా షాంపూ అప్లై చేసేసుకుని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. మా మహిగాడు అయితే టీవీ చూస్తూ ఉన్నాడనమాట. అప్పటికి టైం ఎక్కువ ఏం అవ్వలేదు. ఇంకా వాడైతే టీవీ చూస్తున్నాడు. ఇంకా నేను ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసి స్టవ్ మీద అయితే వేస్తానండి. జస్ట్ సింపుల్ కర్రీ అనమాట. వంకాయ ఎండు అయితే చేసేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి అయితే వేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలు కూడా వేసేయాలన్నమాట. ఇవైతే మగ్గుతూ ఉంటాయి. ఈలోపు నేనైతే వంకాయలు అవి కట్ చేసేసుకున్నానండి. అవి మగ్గుతూ ఉన్నాయి కదా, ఇంకా వంకాయలన్నీ నీటిలో అయితే వేసి పెట్టేసుకోవాలన్నమాట. సాల్ట్ వాటర్లో అవి వేసి పెట్టేసుకుంటే నల్లగా అయితే అవ్వవు. నేను వంకాయలు టమాటాలు కట్ చేసేలోపు ఇవి అయితే మగ్గిపోయినాయి. ఆనియన్స్ ఇంకా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అందులో వేసేసి ఉప్పు అయితే వేసేస్తున్నాను అనమాట, అవి తొందరగా మగ్గడానికి. ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ ఉండేసరికి మంచిగా అయితే మగ్గిపోతాయండి. మనం కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా అయితే మగ్గిపోతాయి, లేదంటే కనుక కొంచెం టైం అయితే పడుతుంది. ఈలోపు ఇవి మగ్గేలోపు నేను కొంచెం మసాలా అయితే వేసి దంచేస్తున్నాను అనమాట. మసాలా అంతా దంచేలోపు ఇంకా ఇది ఆల్రెడీ మన వంకాయలన్నీ మగ్గిపోయినాయి. ఇంకా అందుకని చెప్పేసి టమాటాలు అయితే వేసేసాను. ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత
ఆల్రెడీ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాల పేస్ట్ అయితే వేసేసాను. వేసేసి ఒక 5-6 మినిట్స్ ఉంచేసరికి ఇది కూడా మగ్గిపోయిందండి. టమాటా మీద స్కిన్ అంతా సెపరేట్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకోవాలి. ఆల్రెడీ నేను ఉప్పు వేసాను కాబట్టి చూసి అయితే వేసుకుంటున్నాను అనమాట. కొంచెం కారం ఎక్కువ వేసానండి. పసుపు వేసేసి ఒక 2-3 మినిట్స్ అలా తిప్పేసామంటే కనుక కారం పచ్చివాసన అయితే పోతుంది. మనం వెంటనే వాటర్ అయితే వేసేస్తే కారం పచ్చివాసన అయితే పోదనమాట. మీరు టమాటాల బదులు చింతపండు అయినా వేసుకోవచ్చండి. నేను ఒక 2 పెద్ద సైజు టమాటాలు అయితే వేసాను కాబట్టి ఇంకా చింతపండు అయితే నానబెట్టలేదు. టమాటాలు సరిపోతాయిలే అని చెప్పేసి. ఇంకా మీరు కనుక ముందు వేసేస్తే మనం తిప్పుతూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి చేపలు అయితే విడిపోతాయి. ఇలా అయితే ఉండవు. ఇంకా ఆల్రెడీ ముందే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేపలను అయితే ఆ కారం వేసాం కదా, ఆ కూరలో అయితే పైన అలా పేర్చేసి ఒక 2-3 మినిట్స్ మూత అయితే పెట్టేసి ఉంచేసామంటే కొంచెం మగ్గుతాయి అనమాట. కొంచెం పచ్చివాసన అంతా పోతుంది. అప్పుడు కర్రీకి గ్రేవీకి ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ అయితే వేసి జస్ట్ అలా కదిలించాలండి. లేదంటే కనుక ఎండు చేపలు మొత్తం అయితే విడిపోయి కర్రీ అంతా పేస్ట్లా అయిపోతాయి అనమాట. మనకి తినడానికి కూడా తగలవు. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే కదిలించట్లేదు దాన్నేమి. కొంచెం చేపల ముక్కలు అవి ములగడానికి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి మూత అయితే పెట్టేశాను అనమాట. దీన్ని ఒక 5-10 మినిట్స్ అయితే ఉంచేస్తే కూర అయితే రెడీ అయిపోతుంది. ఇంకా స్టవ్ మీద అయితే ఈ కూర పెట్టేసి ఇంకా నేనైతే మా మహిగడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. వాడితో కొంచెం టైం స్పెండ్ చేసేసి వాడికైతే స్నానం చేపించేద్దాం కదా అని చెప్పేసి ఇంకా వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. కూరలో కొంచెం ఉప్పు తక్కువైందని చెప్పేసి ఉప్పు అయితే వేసాను. మనం ఆల్రెడీ దానిలో వేసాం కదా వంకాయలు మగ్గడానికి. ఇంకా కొంచెం కారం ఉప్పు తక్కువైందని చెప్పేసి కారం ఉప్పు కూడా వేసేసి మూత అయితే పెట్టేశాను అనమాట. మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసేసుకుని మూత అయితే పెట్టేసి మా మహిగడి గారి దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి. వాడికి స్నానం చేపించేద్దాం అని చెప్పేసి. అమ్మ అయితే బయటికి వెళ్తానని చెప్పారు కానీ వెళ్ళలేదు. ఈవినింగ్ అయితే వెళ్తానని చెప్పారు. ఇంకా చెల్లెళ్ళు అయితే ఒక చెల్లి కంప్యూటర్ క్లాస్కి అయితే వెళ్ళింది. ఇంకొక చెల్లి అయితే ఇంట్లో ఎగ్జామ్స్కి ఏవో ప్రిపేర్ అవుతూ ఉందన్నమాట. ఇంకా నేనైతే స్టవ్ మీడియం టు స్లిమ్లో అయితే పెట్టేసి ఇంకా వాడి దగ్గరికి అయితే వెళ్ళి మా మహిగడికి కొంచెం టీవీ చూస్తూ ఉన్నాడు కదా, ఇంకా వాడి దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా స్నానం చేపించేద్దాం అని చెప్పేసి అయితే స్నానం చేపించేసి తీసుకొచ్చానమాట. వాడికి నచ్చిన ఛానల్ పెట్టలేదని వాడు అలా చూస్తూ ఉన్నాడు. టైం అంటే 11 అయితే అయ్యిందనమాట. నేను వాడికి స్నానం చేపించేసి తీసుకొచ్చేలోపు కూర దగ్గరికి అయితే ఎగిరిపోయిందండి. ఇంకా నేను తలకి షాంపూ పెట్టుకున్నాను కదా, అది కూడా డ్రై అయితే అయిపోయింది. ఒక 45 మినిట్స్ ఏమో ఉంచుకున్నట్టున్నాను. ఇంకా అందుకని చెప్పేసి స్నానానికి వెళ్ళిపోదాం అనుకునేటప్పటికి నాకు గుర్తొచ్చిందనమాట దోశల బ్యాటర్ వేద్దామని చెప్పేసి. ఇంకా దోశలకైతే నానబెట్టేస్తున్నాను. మినపప్పు రైస్ ఇంకా కడిగేసుకుని అయితే పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా ఈవినింగే దీంతో ఇంకేమీ పని లేదు కదా అని చెప్పేసి సైడ్కి అయితే పెట్టేశాను. ఇంకా అమ్మ రైస్ అయితే వండేశారు కదా, చూపిస్తున్నాను అనమాట. రైస్ అంతా రెడీ అయిపోయింది, కూర కూడా అయిపోయింది, రేపు పొద్దునకి టిఫిన్కి అంతా రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూనే మొత్తం పని అంతా అయిపోయింది కాబట్టి ఇంక ఓకే అనమాట. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయేసరికి మా మహిగడ అయితే ఇక్కడ దాక్కుని ఉన్నాడు. నేను దాక్కుని ఉంటాను, నువ్వు మహి అని వెతుకు అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు అనమాట. ఇంకా వాడిని అయితే వెతుకుతూ ఉన్నాను నేను ఇక్కడ. వాడైతే ఇక్కడ దాక్కున్నాడు. ఇంకా వాడికైతే అన్నం తీసుకొచ్చాను. వాడికైతే అన్నం తినిపించేసానండి. ఇంకా బట్టలన్నీ కూడా కొంచెం అంటే ఒక సైడ్ ఏంటిని ఇంకొక సైడ్ అయితే తిప్పేసి అయితే వచ్చాను. ఇంకా వాడికైతే అన్నం తినిపించేసి నేను కూడా కొంచెం హెయిర్ అయితే క్లిప్ అదంతా పెట్టేసుకుని ఇంకా ఆవకాయ పచ్చడి ఇంకా
ఈ కూర అయితే వేసుకుని అన్నం అయితే తొందరగా తినేసానమాట. ఇంకా మేము ఫుడ్ అంతా తినేసరికి 1:30 అయితే అలా అయిందండి. ఇంక ఇక్కడ వాడికి కార్డ్స్ అవి చూపిస్తూ ఆడిపిస్తూ ఉన్నానమాట. అప్పటికి టైము 2:30 అలా అవుతుందనమాట. వాడిని ఆఫ్టర్నూన్ ఎంత పడుకోమని చెప్పినా సరే అస్సలు పడుకోవట్లేదు ఈ మధ్యన. అంటే కొంచెం ఎండ ఎక్కువ అది ఉంటుంది కదా, ఫ్యాన్ అవి కరెంట్ అది పోయినా సరే ఇంకా అస్సలు ఆఫ్టర్నూన్ లేచిపోతున్నాడని చెప్పేసి ఇంక పడుకోవట్లేదాడు. ఇంకా మేమైతే ఇంకొంచెం సేపు వెబ్ సిరీస్ అవి చూస్తూ ఉన్నానమాట. హాట్‌స్టార్‌లో వచ్చిన కొత్త వెబ్ సిరీస్ అవి చూస్తున్నాము. టచ్ మీ నాట్ అయితే చూస్తామండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వెబ్ సిరీస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టుకొని తాగేసాం అనమాట. ఇంకా దాని మీద ఉన్న బట్టలన్నీ కూడా అయితే తీసుకొచ్చాను. ఇంకా వాకిట్లో ఈ గడ్డి మొక్క ఏదో మొలిచిందని చెప్పేసి ఇంకా దీన్ని అయితే పీకేస్తున్నాను. మా మహిగాడైతే ఈ గ్యాప్లో వాటర్ మెలన్ తినేస్తూ ఉన్నాడనమాట. ఇంకా చెల్లైతే వాకిలి తుడిచేస్తూ ఉంది. దానికైతే అప్పచెప్పేసాను ఈ పని. నేనైతే పైనుంచి మిగిలిన బట్టలన్నీ కూడా తీసుకొచ్చాను. కొన్ని బట్టలు మా మహిగడ బట్టల వరకు కిందైతే ఆరేసాము. మిగిలిన నా బట్టలు పెద్ద పెద్ద బట్టలన్నీ కూడా పైన అయితే ఆరేసాను అనమాట. ఇంకా ఆ బట్టలు కూడా అయితే తీసుకొచ్చి కింద చైర్లో అయితే వేస్తాను. చెల్లెళ్ళు ఇద్దరు కలిసి అయితే గిన్నెలు కడిగేస్తూ ఉన్నారు. ఇంకా అమ్మ అయితే బయటకు వెళ్తారని మార్నింగ్ చెప్పాను కదా, ఇంక ఈవినింగ్ అయితే వెళ్తున్నారనమాట. అమ్మ డాడీ కలిసి అయితే వెళ్ళారు. ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసి విండోస్ అవి క్లోజ్ చేసేస్తున్నాను. దోమలు అవి వచ్చేస్తాయి కదా ఇంట్లోకి అని చెప్పేసి చెల్లి వాళ్ళైతే బయట పనులు చేస్తున్నారు కదా, ఇంకా నేనైతే ఇంట్లో పనులన్నీ చేసేస్తున్నాను అనమాట. ఇంకా మిగిలిపోయిన రైసు కర్రీలు అవన్నీ ఉన్నాయి కదండి, ఇంకా అవన్నీ అయితే తీసేస్తాను. కొంచెం కర్రీ అలాగే కొంచెం రైస్ ఉన్నాయన్నమాట. అవి కూడా తీసేసి చెల్లెలకైతే గిన్నెలు అవి ఇచ్చేసి ఇంకా బెడ్షీట్ అదంతా చేంజ్ అయితే చేసేసి కౌంటర్ టాప్ అంతా ఒకసారి అయితే తుడిచేసి అన్ని సైడ్కి అయితే పెట్టేశాను. ఇంకా మినపప్పు అవి కడగాలి అని తర్వాత అయితే గుర్తొచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే కడిగేసాను అనమాట. ఇంకా నేను బెడ్షీట్ అంతా వచ్చేసాను. చెల్లెలు అయితే మొత్తం గిన్నెలన్నీ కడిగేసి ఇంట్లోకి అయితే కూర్చున్నారు. ఇంకా నాకు అప్పుడైతే గుర్తొచ్చిందనమాట, పప్పు కడగాలి కదా అని చెప్పేసి. ఇంకా అప్పటికి 5:15 అలా అవుతుందనమాట. 5:15 కాదు, 6 అయిపోతుంది. ఇంకా అప్పుడైతే గుర్తొచ్చింది. ఇంకా తొందరగా బయటకైతే వెళ్ళి పప్పు కడిగేసి మొక్కలకైతే నీళ్ళు కూడా వేసేసి అయితే వచ్చాను. ఇంకా వచ్చేసరికి ఒక 5 మినిట్స్ అయితే పట్టిందనమాట. 6 అలా అయ్యింది కరెక్ట్గా. ఇంకా ఫస్ట్ అయితే గ్రైండర్లో అయితే పప్పు వేసేస్తున్నానండి. ఫస్ట్ ఒక పని చేసుకుంటూ ఇంకొక పని అయితే రన్నింగ్లో కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. ఇంకా అక్కడ నేను పప్పు వేస్తూ ఉన్నాను కదా, చెల్లెలు అయితే ఇల్లు తుడిచేసింది తను. ఇంకా నేను పప్పు వేసేసి వెళ్ళి బట్టలు అయితే మడత పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ పప్పు వేసేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ బయట పప్పు కడిగేసి తీసుకొచ్చాను కదా, ఇంకా రైస్ కూడా ఇంట్లోనే కడిగేసి ఇంకా వేసేస్తున్నాను. దీనిలో శనగపప్పు అలాగే మెంతులు వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయానండి. ఇంకా రైస్ కూడా వేయాలి అనుకున్నాను కానీ రైస్ కానీ అటుకులు కానీ వేద్దాం అనుకున్నాను. ఇంకా మరీ క్రిస్పీగా వస్తే తినట్లేదు కదా అని చెప్పేసి అయితే ఇంకా వేయలేదన్నమాట. ఇంకా అక్కడ పప్పు అయితే వేసేసి వచ్చేసి ఇంకా హాల్లోకి అయితే తీసుకొచ్చాను. ఆల్రెడీ 6 అయిపోయింది కదా, బయట కూర్చొని మాట్లాడదాం అనుకున్నాను కానీ ఆల్రెడీ 6 అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకెందుకని చెప్పేసి ఇంట్లోకి అయితే తీసుకొచ్చి చాప అయితే వేసేసుకున్నాను హాల్లో. ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చానమాట. ఇంకా మా అమ్మాయి కూడా బట్టలన్నీ కూడా చిన్నవన్నీ సెపరేట్గా చైర్లో ఉంచానండి. అన్నట్లతో కలిపేస్తే అవ్వట్లేదు మడతేయడానికి అని చెప్పేసి ఇంకా సెపరేట్గా అయితే పక్కన పెట్టేసాను అనమాట. ఇంక ఈ గ్యాప్లో ఒక టీ అయితే తాగేస్తున్నాను. పప్పు అయితే అవుతూనే ఉంది. ఇంకా కొన్ని బట్టలు మడతెట్టేసరికి చెల్లి అయితే టీ తీసుకొచ్చింది. ఇంకా టీ అయితే తాగేసి ఇంకా పప్పు అయితే వెళ్ళి తీసేసి వచ్చాను అనమాట. బట్టలు ఇంకా అవ్వలేదు కానీ పప్పు అయితే అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళైతే పప్పు తీసేసి పక్కకైతే పెట్టేశాను. ఇంకా అమ్మ బయటికి వెళ్ళారు, ఇంకా రాలేదు. వంట ఏం చేయాలో అది ఏం కూడా చెప్పలేదు. ఇంకా సరేలే కొంచెం రైస్ అది ఉంది కదా, మా మహిళకి తినిపించేద్దాంలే కావాలంటే అని చెప్పేసి ఇంక ఈ బట్టలన్నీ మడతేసేస్తున్నాను. వీటికి ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇవన్నీ మా మహిళ బట్టలు. ఈ సెక్షన్ ఉంది కదా, ఇదంతా మా మహిళదే. ఇవన్నీ మడతెట్టేసరికి చాలా టైం అయితే అయిపోయింది. ఇంక ఇవన్నీ మా బట్టలు. ఇవన్నీ ఇప్పుడు సర్దేసి వంట స్టార్ట్ చేయాలి. టైం ఎంత అయిందంటే టైం చూపిస్తాను ఉండండి. టైం 7:24 అయితే అయింది. ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి. ఇక్కడ 7:30 అయితే అయ్యిందండి. ఇంకా బట్టలన్నీ కూడా అల్మార్లో అయితే సర్దేసి ఇంకా ఫస్ట్ అయితే రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను అనమాట. కూర అయితే బెండకాయ ఫ్రై అండి. బెండకాయలు ఆల్రెడీ చెల్లి అయితే బయట కూర్చుని కట్ చేస్తూ ఉంది. నేను ఈలోపు నైట్ తీసుకొచ్చిన కూరగాయలన్నీ కూడా కబోర్డ్లో అయితే ఉంచేసాను అనమాట. ఇంకా సర్దడం అయితే మర్చిపోయాను. ముందు వ్లాగ్లో మీరు చూసుంటే తెలుస్తుంది. ఇంకా ఇక్కడ కూరగాయలన్నీ కూడా సర్దేస్తున్నాను. కూరగాయలు అంటే పెద్ద ఏమీ లేవు, వెజిటేబుల్స్
సారీ వెజిటేబుల్స్ అంటే కూరగాయలన్నా కూడా ఒకటే కదా. ఇంకా బంగాళదుంపలు, టమాటాలు, ఉల్లిపాయలే ఉన్నాయన్నమాట. ఇంకా అవే తీసేసి అయితే సర్దేశాను. డాడీ 2 మామిడికాయలు కూడా తీసుకొచ్చారు. పప్పులో వేసి వండుదాం అనుకుంటున్నాను. రేపు అంటే మీరు ఆ వ్లాగ్ చూసేసరికి నెక్స్ట్ డే అవుతుంది. అది చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా వంట అంతా అవుతుంది. రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను కదా. ఈ లోపు అయితే వీడియో ఎడిటింగ్ చేసుకుందాం అని చెప్పేసి ఒక చాక్లెట్ అయితే తీసుకుని అయితే వచ్చానమాట. మా మహిగడైతే పడుకున్నాడండి. 6:30 అలా అయితే పడుకున్నాడు. ఇంకా వాడినైతే లేపలేదు. ఇక్కడ చెల్లి అయితే బెండకాయలు అవి కట్ చేసేస్తుంది. ఈలోపు రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా బెండకాయ ఫ్రై కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మార్నింగ్ ఆల్రెడీ కొంచెం కర్రీ మిగిలిందని చెప్పాను కదా. ఇంకా ఆ కర్రీ కూడా అయితే స్టవ్ మీద అయితే పెట్టేసి వేడైతే చేసేస్తున్నాను. ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అయితే తుడిచేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఈవినింగ్ పడుకునే ముందు తుడిచాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పేసి ఇంకొకసారి అయితే తుడిచేస్తూ ఉన్నాను ఇక్కడ. ఇంకా మొత్తం మార్నింగ్ రైస్ ఉంది కొంచెము, అలాగే మార్నింగ్ కర్రీ కొంచెం అయితే ఉంది. ఇప్పుడు చేసిన బెండకాయ కూర ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకేమీ పని ఏం పెట్టుకోలేదు. కిచెన్లోకి వెళ్ళేది ఇంకా 9:30 అలా అయ్యేసరికి మా మహికడ అయితే లేచాడు. ఇంకా వాడికైతే ఫుడ్ పెట్టేసి నేను కూడా అయితే తినేసాను అనమాట. మళ్ళీ ఇంకొకసారి కిచెన్లోకి వెళ్ళి మొత్తం అన్నీ చూస్తున్నాను. డాడీ వాళ్ళు ఇంకా రాలేదనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి మేము పడుకుంటాం కదా అని చెప్పి అన్నీ వాళ్ళకి అందేలాగా అంటే అన్నీ కనిపించేలాగా అయితే దగ్గరగా అయితే పెట్టేసి కౌంటర్ టాప్ మీద అయితే మేము అందరూ అయితే వెళ్ళిపోయి పడుకున్నాం అనమాట. ఇంతేనండి ఈ రోజు వ్లాగు. ఇంకా నెక్స్ట్ డేకి దోశల బ్యాటర్ కూడా అయితే రెడీగా ఉంది. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. గుడ్ నైట్.